డిగ్రీ కమ్ ఐఏఎస్ అనే ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేశాము. యూపీఎస్సీ ప్రిపరేషన్ అనగానే ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ అనుకోకండి. ఐఏఎస్ ఐపీఎస్తో పాటు ప్రతి గవర్నమెంట్ సిలబస్, ప్రతి గవర్నమెంట్ పోస్ట్కి ఏవైతే కామన్ సిలబస్ ఉంటుందో ఆ కామన్ సిలబస్ కూడా కంప్లీట్ చేయడం వల్ల మీరు ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా మీరు అర్హులవుతారు. మీరు ర్యాంకు కొట్టే విధంగా, ఆ ఉద్యోగం తెప్పించుకునే విధంగా మీరు ప్రిపేర్ అవుతారన్నమాట. ఎప్పుడైనా మనము చిన్న వయసులో స్టార్ట్ చేస్తే త్వరగా సక్సెస్ పొందుతాము. భానుశ్రీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ర్యాంక్ 1 2023, యూపీఎస్సీలో 198 ర్యాంక్తో ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్. తను డిగ్రీలోనే స్టార్ట్ చేసింది తన ప్రిపరేషన్. మన స్టూడెంటే అనన్య రెడ్డి, ఆల్ ఇండియా ర్యాంక్ 3. మన స్టూడెంటే, ఇంటర్వ్యూ గైడెన్స్ స్టూడెంట్. ఇంటర్మీడియట్తో స్టార్ట్ చేసింది తను. ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివింది, ఫస్ట్ అటెంప్ట్లోనే ర్యాంక్ కొట్టేసింది. డిగ్రీ కమ్ ఐఏఎస్. టీనా డబీ, ఆల్ ఇండియా ర్యాంక్ 1, ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేసింది ఎట్ ఏజ్ ఆఫ్ 18 years. డిగ్రీ అయిపోగానే ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది, ఆల్ ఇండియా ర్యాంక్ 1. తన చెల్లి కూడా రీనా డబీ. వాళ్ళకి సాధ్యమైందే, మరి మనకెందుకు సాధ్యం కాదు? హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, డిగ్రీ కమ్ ఐఏఎస్ అనే ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేశాము. మీకు తెలుసు, ఈ డిగ్రీ కమ్ ఐఏఎస్ ప్రోగ్రామ్ ఎవరికి యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, ఆ ప్రోగ్రాంలో మేమేం చేయబోతున్నాము, ఇలా డిగ్రీ కమ్ ఐఏఎస్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరెవరు సక్సెస్ అయ్యారు, మా దగ్గర ప్రోగ్రామ్ మీ పిల్లలకు ఎలా యూజ్ అవుతుంది, మీకు ఎలా యూజ్ అవుతుంది అన్న దృష్ట్యా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకో 20 నిమిషాలు మా కంప్లీట్ డిగ్రీ కమ్ ఐఏఎస్ ప్రోగ్రామ్ మీకు క్లియర్ కట్గా ఐడియా ఇస్తుంది. ఇంకో 3 సంవత్సరాలు మీ యొక్క పిల్లాడు, మీ యొక్క అమ్మాయి, లేకపోతే మీరు విద్యార్థి అయితే మీకు ఎలా ఉండబోతుంది డిగ్రీ కమ్ ఐఏఎస్ అనే క్లియర్ ఐడియా ఉండబోతుంది అన్నమాట. ఈ ప్రోగ్రాంలో మేము ఏం చెప్పబోతున్నాము అని అంటే, ఈ 3 years మా ప్రోగ్రామ్, మా కోర్స్ ఎలా ఉండబోతుంది, మీ డిగ్రీ అండ్ ఐఏఎస్ క్లాసెస్ ఎలా ఉండబోతుంది, ఏ ర్యాంకర్కి డిగ్రీ కమ్ ఐఏఎస్లో జాయిన్ అయ్యి ర్యాంకులు వచ్చాయి, ఈ డిగ్రీ కమ్ ఐఏఎస్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, డిగ్రీ కమ్ ఐఏఎస్ చేస్తే మనం ఏమైనా ఓన్లీ లిమిటెడ్ జాబ్స్కి మాత్రమే అర్హులం అవుతామా, అదే బీటెక్ చేస్తే మనకు ఎక్కువ జాబ్స్ వస్తాయి ప్రైవేట్లో కూడా, కానీ డిగ్రీ కమ్ ఐఏఎస్ చేస్తే ఓన్లీ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి మాత్రమే మనం అర్హులం అవుతాము అనేటటువంటి అన్ని ప్రశ్నలకి జవాబు ఈ వీడియోలో దొరుకుతుందన్నమాట. సో ఈ డిగ్రీ కమ్ ఐఏఎస్ ప్రోగ్రామ్, దీన్ని మనము 3 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని అంటాము. 3 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని 3 సంవత్సరాలు డిగ్రీ చేస్తూనే ప్యారలల్గా మనం ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కూడా చేస్తాము. జాగ్రత్తగా వినండి. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంటే ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్, యూపీఎస్సీ ఎగ్జామే కాదు. వీళ్ళని మేము ఎలా తయారు చేస్తాము అని అంటే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, గ్రాడ్యుయేట్స్, కాంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఐపీబీఎస్ ఎగ్జామ్స్, ఎస్బీఐ పీఓ ఎగ్జామ్స్, ఎస్బీఐ క్లర్కల్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఆర్బీఐ, నాబార్డ్, సెబీ, ఐఆర్డీవే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఆర్బీఐ కింద పనిచేసేటటువంటి రీజనల్ రూరల్ బ్యాంక్స్, అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలకి మీ అబ్బాయి అర్హులయ్యే విధంగా, ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది అన్నమాట. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో అంటే అబ్బాయికి 18 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉండగానే మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలకు ఏమైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ అన్ని కవర్ అవ్వడం వల్ల అతను 21 years రాగానే రెడీ అవుతాడనమాట గవర్నమెంట్ ఉద్యోగం రాయడం కోసం. సో బిగిన్ ఎర్లీ, ఫినిష్ ఎర్లీ అనే లోగోతో ముందుకెళ్తున్నాము. ముందుగా స్టార్ట్ చేయండి, ముందుగా ర్యాంక్ తెచ్చుకొని వెళ్ళిపోండి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని వెళ్ళిపోండి అనేటటువంటి ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాము. ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగమే కాదండి, ప్రైవేట్లో కూడా స్కిల్ వచ్చే విధంగా, స్కిల్ డెవలప్మెంట్తో ఏ ఉద్యోగానికైనా కూడా టార్గెట్ ఓరియంటెడ్గా ముందుకెళ్లే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. సో ఈ ప్రోగ్రాంలో ఎవరెవరు ఎలిజిబుల్గా ఉంటారు? ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేశారో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయినటువంటి అందరి పిల్లలు, అది ఏ స్ట్రీమ్ అయినా, ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, ఎంఈసీ, సిఈసీ, ఏ స్ట్రీమ్లోనైనా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు దీనికి అర్హులవుతారు. డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు కూడా దీనికి అర్హులవుతారు. ఎలానో మీరు మాకు ఫోన్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డిప్లొమా వాళ్ళకి, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇది అర్హులే. దాంతోపాటు మొదటి నుంచి సింగిల్ మైండెడ్గా, స్ట్రేట్ ఫార్వర్డ్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తారు. మళ్ళీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనగానే ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్ అనుకోకండి. ఐఏఎస్, ఐపీఎస్తో పాటు ప్రతి గవర్నమెంట్ సిలబస్, ప్రతి గవర్నమెంట్ పోస్ట్కి ఏవైతే కామన్ సిలబస్ ఉంటుందో ఆ కామన్ సిలబస్ కూడా కంప్లీట్ చేయడం వల్ల మీరు ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా మీరు అర్హులవుతారు. మీరు ర్యాంకు కొట్టే విధంగా, ఆ ఉద్యోగం తెప్పించుకునే విధంగా మీరు ప్రిపేర్ అవుతారన్నమాట. ప్రాపర్ మెంటల్
మెంటోర్షిప్, డిసిప్లిన్ అండ్ ఎర్లీ గైడెన్స్. 18 ఇయర్స్లోనే ఆ అబ్బాయికి అది వచ్చిందనుకోండి, 18 ఇయర్స్లోనే ఆ పిల్లాడికి ఆ గైడెన్స్ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. పేరెంట్స్ హూ వాంట్ లాంగ్ టర్మ్ అకాడమిక్ అండ్ కాంపిటేటివ్ స్టెబిలిటీ, అంటే లాంగ్ టర్మ్ మా అబ్బాయి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి, ఎలాగైనా సరే ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి పేరెంట్స్కి, పిల్లలకి ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ అయినటువంటి పిల్లలకి యూజ్ అవుతుంది. ఎర్లీ స్టార్ట్, బిగ్ అడ్వాంటేజ్. ఎప్పుడైనా మనము చిన్న వయసులో స్టార్ట్ చేస్తే త్వరగా సక్సెస్ పొందుతాము. ఆ యొక్క ఆలోచనతోని ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది గవర్నమెంట్ ఉద్యోగం అనే ప్రిపరేషన్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అయితే ఎప్పుడు సక్సెస్ రాదు. దానికి ఫౌండేషన్, దానికి బేసిక్స్ ఎంత గట్టిగా ఉంటే అంత గొప్పగా మన విజయం ఉంటుందన్నమాట. దాన్ని మనసులో పెట్టుకొని స్ట్రాంగ్ ఫౌండేషన్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అయ్యే విధంగా వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేస్తాము. అది ఎందుకు సార్, ఎందుకు అనంటే నన్ను తీసుకోండి ఎగ్జాంపుల్. నా బీటెక్ అయిపోయిన తర్వాత, నా ఎంటెక్ అయిపోయిన తర్వాత నాకు గవర్నమెంట్ ఉద్యోగం కెనరా బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్ జాబ్ వచ్చినాక నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. సో నా వయసు 25 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను నేను. అంటే ఆలోచించుకోండి, మనకి అప్పుడు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనుకోండి, నేను ఆల్రెడీ అన్ని ఏజ్ అయిపోతుంది అంతే కదా, 25. నేను ఎర్లీగా స్టార్ట్ చేయలేదు కదా, అది నాకు డిసడ్వాంటేజ్. యూపీఎస్సీ ఇంటర్వ్యూకి 3 సార్లు వెళ్ళానేమో, కానీ లేట్గా స్టార్ట్ చేశాను. అవేర్నెస్ లేకపోవడం వల్ల, ముఖ్యంగా నాదే ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను చెప్పేది నిజం. అదే మీ అబ్బాయి, మీ అమ్మాయి తన 18 ఇయర్స్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, నాలాగా 25 ఇయర్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయరు వాళ్ళు. 25 ఇయర్స్కి ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటారు వాళ్ళు. అలా మీ పిల్లలు ఉండాలంటే ఎస్, ఈ డిగ్రీ కమ్ ఐఏఎస్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఎలాంటి గ్యాప్స్ రాకుండా. దానికి ఏం చేస్తారు సార్? సరే, ఫర్ ఎగ్జాంపుల్ 18, 19, 20 3 ఇయర్స్ మీరు డిగ్రీ కమ్ ఐఏఎస్, మేము డిగ్రీ క్లాసెస్తో పాటు మీకు ఐఏఎస్ ప్రిపరేషన్ కూడా ఇస్తాము. అది ఎలానో చెప్తాను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక ఇయర్ లాంగ్ టర్మ్ ఫ్రీ కోచింగ్, లాంగ్ టర్మ్ కోచింగ్ ఉంటుంది. అలా 4 ఇయర్స్ మేము పట్టుకుంటాము. తర్వాత మళ్ళీ మీకు ఏం చెప్తాము అని అంటే, మళ్ళీ మీతోని లాసెట్ ఎగ్జామ్ రాపిస్తాము. సో దట్ మీరు ఎల్ఎల్బి కూడా రాసే విధంగా. అంటే ఇక్కడ గ్యాప్ ఉండకూడదు. నువ్వు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నావు అనుకునేవు, నీ లైఫ్ లిమిటెడ్ అయింది అనుకోకుండా వాళ్ళని ఎల్ఎల్బి ప్రిపేర్ చేపించి వాళ్ళని అడ్వకేసీలోకి కూడా మేము తీసుకెళ్తామన్నమాట. సో దట్ వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా అర్హులవుతారు. అదేవిధంగా వాళ్ళు అడ్వకసీలో కూడా ఎంటర్ అవుతారు. అడ్వకసీ వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎందుకు అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో మొత్తం పాలిటీ, లా, ఈ సబ్జెక్ట్సే ఉంటాయి కదా. అది మా ప్లాన్, లాంగ్ టర్మ్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నాం అనమాట. సో ఎలా ఉండబోతుంది? సో 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇయర్లో డిగ్రీ క్లాసెస్తో పాటు మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ అన్నీ చెప్తాం మేము. అదేవిధంగా మీకు ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయో మీకు ఇంట్రడక్టరీ క్లాసెస్ జరుగుతాయి. బేసిక్ ఆన్సర్ రైటింగ్, డెమోక్రసీ అంటే ఏంటి, సెక్యులరిజం అంటే ఏంటి, బేసిక్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తాము. బేసిక్ న్యూస్ పేపర్ రీడింగ్, న్యూస్ పేపర్ ఎలా చదవాలి, న్యూస్ పేపర్లో నుండి మనకి ఏవేవి యూజ్ అవుతాయి, ఆ బేసిక్ న్యూస్ పేపర్లో నుండి మనం కరెంట్ అఫైర్స్ ఎలా చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ మీకు కొన్ని కమ్యూనికేటివ్ స్కిల్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా జరుగుతాయి అన్నమాట. లైక్ డిబేట్స్ చేయడము, ఎలక్యూషన్, లైక్ పబ్లిక్ స్పీకింగ్, వీటి మీద ప్రాపర్గా కమాండ్ తీసుకొని వస్తాము. మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిగ్రీ కమ్ ఐఏఎస్ స్టార్ట్ చేసాము. మా పిల్లలు ఆల్రెడీ డిబేట్లో ప్రాపర్గా చేస్తున్నారు. మా యూట్యూబ్ ఛానల్లో మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి వాళ్ళ వీడియోస్. సెకండ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత మీకు యూపీఎస్సీలో ఏమవుతుందంటే, మీకు 5 పేపర్స్ ఉంటాయి జనరల్ స్టడీస్, 2 ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి అన్నమాట. 5 జిఎస్ పేపర్స్లో GS1, GS2, GS3 అని అంటాము. ఎథిక్స్, ఎస్ఏ పేపర్లు అంటాము. 5 పేపర్స్ ఉంటాయి. GS1లో హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ. GS2లో పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. GS3లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంట్ ఉంటాయి. ప్లస్ ఎథిక్స్ అండ్ ఎస్ఏ. మీకు మేము ఏం చేస్తాము అని అంటే, సెకండ్ ఇయర్లో GS 1 to 4 ఆ GS సబ్జెక్ట్స్ అన్నీ కూడా చెప్తామన్నమాట. మీకు యూపీఎస్సీ సిలబస్లో ఉన్నటువంటి మెయిన్స్, మీకు ఇక్కడ మెయిన్స్ సిలబస్ స్టార్ట్ అవుతుంది. ప్లస్ ప్రిలిమ్స్ ఫోకస్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో మెయిన్స్ ప్లస్ ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ GS అంటే జనరల్ స్టడీస్ సంబంధించింది స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాము. ఏన్షియంట్ టు మోడ్రన్, పాలిటీ, కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎకానమీ, ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్లస్ వీక్లీ టెస్ట్, ఎస్ఏ ఫౌండేషన్ కూడా స్టార్ట్ అవుతుందంటే మీ సెకండ్ ఇయర్లో జనరల్ స్టడీస్ కంప్లీట్ అవుతుంది.
మీ ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ కంప్లీట్ అవుతుందన్నమాట. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి అంటే మీ అమ్మాయో మీ అబ్బాయో థర్డ్ ఇయర్ 20 ఇయర్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆప్షనల్ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాము. ఆంథ్రపాలజీ, పిఎస్ఐఆర్, సోషాలజీ, అలా మల్టిపుల్ ఆప్షన్స్. యాజ్ ఆఫ్ నవ్ అయితే 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకో ఆప్షన్ యాడ్ చేద్దాం అనుకుంటే 2 ఆప్షన్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఆప్షనల్ సబ్జెక్ట్ కోచింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ ఆప్షనల్ కోచింగ్, ఫుల్ లెంత్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, ఫుల్ లెంత్ మెయిన్స్ టెస్ట్ సిరీస్. మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ సిలబస్ కంప్లీట్ అవుతుంది 2వ సంవత్సరంలో. థర్డ్ సంవత్సరంలో మీరు టెస్టులు రాయడం మొదలు చేస్తారు. అంటే ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన, బీటెక్ కంప్లీట్ చేసిన, యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీకో హైదరాబాద్కో వెళ్ళిన అబ్బాయి తన థర్డ్ ఇయర్ ప్రిపరేషన్లో, సెకండ్ ఇయర్ ప్రిపరేషన్లో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఎలా స్టార్ట్ చేస్తాడో, మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఎలా స్టార్ట్ చేస్తాడో, ఆ టెస్ట్ సిరీస్ తన డిగ్రీ థర్డ్ ఇయర్లోనే స్టార్ట్ చేస్తాడు. దాంతోపాటు ఎస్ఏ ప్రోగ్రామ్, ఎథిక్స్ ప్రోగ్రామ్, ఇంటర్వ్యూ గ్రూమింగ్, పర్సనాలిటీ టెస్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది తనకి థర్డ్ ఇయర్లో చేస్తాము. అలా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అంటే 18 ఇయర్స్ అబ్బాయి, 19 ఇయర్స్ అబ్బాయి, 20 ఇయర్స్ అబ్బాయి 3 ఇయర్స్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోగానే యూపీఎస్సీ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలన్నా కూడా మినిమం 21 ఇయర్స్ ఉండాలి. కాబట్టి ఆ 21st ఇయర్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఫ్రీ ఉంటుంది. డిగ్రీ అయిపోయాక ఫైనల్ ఇయర్ మీకు మొత్తం ఫ్రీగా ఉంటుంది. కాబట్టి డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్ ఇయర్లో మా దగ్గర కూర్చోబెట్టుకొని సెల్ఫ్ స్టడీ చేపించి వాళ్ళతోని ర్యాంక్ తెప్పించే విధంగా మేము ప్లాన్ చేస్తాము. దానికి మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటో కూడా చెప్తాము. వై చూస్, ఎందుకు మీరు విష్ణు ఐఏఎస్ అకాడమీ చూస్ చేసుకోవాలి అంటే ఫోకస్డ్ ఎర్లీ ప్రిపరేషన్. 17-18 ఇయర్స్కి ప్రిపేర్ అవుతే ఏమవుతుందంటే బెటర్ టు స్టార్ట్ ఎర్లీ దాన్ ఫినిష్ లేట్. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్, అనుభవ్ సారాంశ్ సార్, వాళ్ళతో 3 ఇయర్స్ అగ్రిమెంట్ చేసుకున్నాం మేము. అనుభవ్ సారాంశ్ సార్ పాలిటీ క్లాసెస్ చెప్తారు, వాళ్ళే డిగ్రీ క్లాసెస్ పిల్లలు కూడా క్లాసెస్ చెప్తారు. విష్ణువర్ధన్ రెడ్డి సార్ యూపీఎస్సీ క్లాసెస్ చెప్తారు, వాళ్ళే డిగ్రీ క్లాసెస్ చెప్తారు. అదేవిధంగా ఉదయ్ సింహ సార్ యూపీఎస్సీ క్లాసెస్ చెప్తారు, వాళ్ళే డిగ్రీ క్లాసెస్ చెప్తారు. అలా స్టాండర్డ్ ఫ్యాకల్టీయే వాళ్ళకి డిగ్రీలో కూడా క్లాసెస్ చెప్తారు. ఇంక్లూడింగ్ సందీప్ మహాజన్, నేను కరెంట్ అఫైర్స్ క్లాసెస్, భరత్ భగవాన్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ చెప్పడం వల్ల హై ఎండ్ ఫ్యాకల్టీస్, యూపీఎస్సీకి చెప్పే ఫ్యాకల్టీస్, ఫైనల్ మెయిన్స్లో చెప్పే ఫ్యాకల్టీస్ డిగ్రీ పిల్లలకు కూడా క్లాసెస్ చెప్పడం వల్ల హై క్వాలిటీ క్లాసెస్ వెళ్తాయి. వీళ్ళు హైలీ పేడ్ ఫ్యాకల్టీస్ అంటే గుర్తుంచుకోండి. పీపీపీ మోడల్ని మేము ఫాలో అవుతాం. ఏ మోడల్ అండి? పీపీపీ మోడల్ అంటే పర్సనల్ మెంటర్షిప్, ప్రోగ్రెస్ మానిటరింగ్ అండ్ ప్లాన్డ్ గైడెన్స్. ఒక ప్రాపర్ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ప్రోగ్రెస్ కార్డ్ చేస్తాము. ప్రోగ్రెస్ మానిటరింగ్లో రోజు ఎలా ఎవాల్వ్ అవుతారో చూస్తాము. ఒక ప్లాన్డ్ గైడెన్స్, ఈ ఇయర్లో ఇది చేయాలి, ఈ మంత్లో ఇది చేయాలి, నెక్స్ట్ మంత్లో ఇది చేయాలని చెప్పేసి వీళ్ళకి ఎక్స్క్లూజివ్ మెంటర్స్ కూడా ఉంటారు పిల్లలకి. PPP మోడల్ని ఫాలో అవుతాము. ఇంటిగ్రేటెడ్ క్లాసెస్, జాగ్రత్తగా చూడాలి. ఇది డిగ్రీ క్లాసెస్ అండ్ ఐఏఎస్ మాడ్యూల్స్ ఆర్ షెడ్యూల్డ్ ఇన్ అ కోఆర్డినేటెడ్ మేనర్ సచ్ దట్ ఎన్షూరింగ్ నో క్లాష్, నో బర్న్అవుట్ అండ్ మ్యాక్సిమం రిటెన్షన్. సో డిగ్రీ చదవాలా, ఐఏఎస్ చదవాలా, అయ్యో నా డిగ్రీలో తక్కువ మార్కులు వస్తాయి ఏమోననే బాధ లేకుండా ఇయర్ నుంచి మేము ఏం చేస్తున్నాము అంటే డిగ్రీకి డిగ్రీ క్లాసెస్, ఐఏఎస్కి ఐఏఎస్ క్లాసెస్, దీన్ని వాళ్ళు మేము కంబైన్ చేయకుండా వేరు చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి టెన్షన్, ఎలాంటి అపోహ, ఎలాంటి ప్రెషర్, ముఖ్యంగా ఎలాంటి ప్రెషర్ పెట్టమండి. ఫ్రీగా వదిలేస్తాము కానీ సపరేట్ బాయ్స్ సపరేట్ గర్ల్స్ని మెయింటైన్ చేస్తాము. వాళ్ళకి దూరం పెడతాము. సో దట్ వాళ్ళ ప్రిపరేషన్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటారని చెప్పేసి. అదేవిధంగా హోలిస్టిక్ డెవలప్మెంట్, అకాడమిక్స్, స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఎథికల్ రీజనింగ్, లీడర్షిప్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, వాటి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తాము. మేము యూనిఫామ్ సివిల్ కోడ్ మీద డిబేట్ పెట్టాము. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ వస్తే బాగుంటుంది, ఎలాంటి ఎలక్షన్స్ రిఫార్మ్స్ తీసుకొని వస్తే బాగుంటుంది, దాని మీద మా డిగ్రీ పిల్లలకు మేము ఇంతమంది ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసాం లాస్ట్ ఇయర్. అలా ఇంకా చేస్తూ వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్, వాళ్ళ ఓవరాల్ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్. ఈ కారణాల చేత యూ హ్యావ్ టు చూస్ విష్ణు ఐఏఎస్ అకాడమీ అని చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. మా దగ్గర 25 కమాండ్మెంట్స్ ఉన్నాయి. లిమిటెడ్ బ్యాచ్ సూపర్ 50, ఒక 50 పిల్లలు మాత్రమే తీసుకుంటాము. 50 పిల్లలు మాత్రమే ఒకటే బ్యాచ్ కుంటారు. డిగ్రీ నుండి ఫైనల్ వరకు ప్రతి 25 స్టూడెంట్స్కి ఫర్ ఎవ్రీ 25 స్టూడెంట్స్ ఒక ఎక్స్క్లూజివ్ మెంటర్ ఉంటారు. ఫౌండేషన్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్లాసెస్ ఉంటాయి. హై ఫోకస్ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకి ఆన్లైన్ యాక్సెసిబిలిటీ ఇస్తాము, ఆఫ్లైన్ యాక్సెసిబిలిటీ ఇస్తాము. ఫుల్లీ డెడికేటెడ్ ఫ్యాకల్టీ గురించి ఆల్రెడీ చెప్పాను. ఫుల్లీ డెడికేటెడ్ అండ్ కమిటెడ్ ఫ్యాకల్టీస్ ఉంటారు. మీకు ముఖ్యంగా ఏంటనంటే
ఓవరాల్ యూపీఎస్సీ 2000 గంటలు ఉంటాయన్నమాట. 2000 గంటలు మీకు మేము క్లాసెస్ చెప్తాము. చీపెస్ట్, చాలా చీపెస్ట్, ఇండియా మొత్తంలో, హైదరాబాద్లోనే కాదు ఇండియా మొత్తంలో తక్కువ అఫోర్డబుల్ ప్రైస్కి ఇచ్చేటటువంటి డిగ్రీ కమ్ ఐఏఎస్ ప్రోగ్రామ్ ఇది. ఎవ్రీ వీకెండ్ రెగ్యులర్ టెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మీకు మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్ ఇస్తాము. సో దట్ యూపీఎస్సీలో అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయా లేవా అని మీరే చెక్ చేసుకోవచ్చు. అలా మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్ ఇస్తాము ప్రతి ఒక్క సబ్జెక్ట్కి. అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్స్ మేమే ఇస్తాము, స్టాండర్డ్ బుక్స్ మేమే ఇస్తాము, మెటీరియల్ ప్రింట్అవుట్స్ మేమే ఇస్తాము. డైలీ న్యూస్ పేపర్ క్లాస్ ఉంటుంది, డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటాయి. డైలీ హిందీ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో దట్ మీకు హిందీ న్యూస్ పేపర్ ఎలా చదవాలో కూడా అర్థమవుతుంది. దాని సమరీ సార్ చేస్తారు, భరత్ భగవాన్ సార్ చేస్తారు. రెగ్యులర్ సెమినార్స్ ఉంటాయి, మీరు చూసుంటారు. మా దగ్గర చదువుకొని వెళ్ళినటువంటి ర్యాంకర్స్ ఎంతోమంది వాళ్ళు వచ్చి మోటివేట్ చేస్తూ వెళ్తారు పిల్లల్ని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ యాప్ ఉంది మా దగ్గర. వాల్యూ యాడెడ్ మెటీరియల్ ఇస్తాము. ఎస్సే రైటింగ్, ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎస్సే రైటింగ్ స్పెషల్ సెషన్స్ ఉంటాయి డిగ్రీ సెకండ్ ఇయర్లో. అవర్ మెంటర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ డౌట్ క్లియరింగ్ సెషన్. ఎక్స్క్లూజివ్ ప్రోగ్రెస్ కార్డ్ ఉంటుందండి. డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి ఎక్స్క్లూజివ్ ప్రోగ్రెస్ కార్డ్ పెడతాం మేము. ఎక్స్ట్రా ఎన్సీఆర్టీ క్లాసెస్ ప్లస్ బిగినర్స్ కిట్. ఎలా స్టార్ట్ చేయాలి యూపీఎస్సీ ప్రిపరేషన్, ఎందుకు అని అంటే డిగ్రీ కమ్ ఐఏఎస్ క్లాసెస్ ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే డిగ్రీ నామకే వాస్తే కంప్లీట్ చేయాలి 90%తోని. కానీ మన అంబిషన్ ఐఏఎస్ కొట్టాలి, ఐపీఎస్ కొట్టాలి, ఏదో ఒక గవర్నమెంట్ మినిమం టు మినిమం కొట్టాలనే టార్గెట్తో ఉంటాం కాబట్టి బిగినర్స్ కిట్ అని ఒకటి ఇస్తాము. అదేవిధంగా ఆర్గనైజ్డ్ టెస్ట్ ఫర్ ఎవ్రీ టాపిక్ ఆన్ ఎవ్రీ సబ్జెక్ట్. ప్రతి 15 రోజులకి డైరెక్టర్ అయినటువంటి నేను 24/7 ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. కానీ ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక ఎక్స్క్లూజివ్ స్టూడెంట్స్తో మీటింగ్ పెడతాను. ప్రతి మంత్కి ఒకసారి పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుందన్నమాట. సో దట్ మీ పిల్లాడు, మీ అమ్మాయి ఎలా చదివిందో తెలుసుకునే హక్కు మీ దగ్గర ఉంది, బాధ్యత మా దగ్గర ఉంటుంది. కాబట్టి మన ఇద్దరం కలిసి మన పిల్లల్ని ర్యాంక్ తెప్పించుకోవాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్. నిన్న అంబేద్కర్ జయంతి రోజు మీరు యూట్యూబ్లో చూడండి. నిన్న అంబేద్కర్ జయంతి రోజు నియర్లీ ఒక 1000 మందికి అన్నదానం చేశాము. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశాము మన అకాడమీలో 2 days బ్యాక్. April 14th, 2026 ఎప్పటికి ఏదో ఒక సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్ చేయడం. ఎందుకు అనంటే పిల్లలు అలవర్చుకోవాలి. వాళ్ళు ఐఏఎస్ ప్రిపరేషన్కి ఎందుకు వస్తున్నారంటే సర్వీస్ సేవ చేయడానికి వస్తున్నారని వాళ్ళకి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. పిల్లల నుండి డబ్బులు తీసుకోకుండా పిల్లలకి ఇష్టమైతేనే బ్లడ్ డొనేషన్ మీకు ఇష్టం అవుతాయని అని చెప్పేసి వాలంటరీగా చేసేటటువంటిది. December 1st and 2nd year కంప్లీట్ జిఎస్ కంప్లీట్ అవుతుంది. ఫైనల్ ఇయర్లో నేను చెప్పినట్టు ఫైనల్ ఇయర్లో మీకు ఆప్షనల్ అండ్ టెస్ట్ సిరీసెస్ ఉంటాయి. ఆప్షనల్ ఎస్ఏ అండ్ ఎథిక్స్ అండ్ జిఎస్ పేపర్స్ ఉంటాయన్నమాట. మళ్ళీ చెప్తున్నానండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మీకు కంప్లీట్ జిఎస్ కంప్లీట్ అవుతుంది. డిగ్రీ థర్డ్ ఇయర్లో ఆప్షనల్స్, ఎథిక్స్, ఎస్ఏ అండ్ టెస్ట్ సిరీస్తోని మీ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కానీ 21 years రావు కదా, అప్పుడు ఆ ఫైనల్ ఇయర్ డిగ్రీ అయిపోయిన నెక్స్ట్ ఇయర్ మీకు ఫ్రీగా లాంగ్ టర్మ్ కోచింగ్ ఉంటుంది. 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ మిమ్మల్ని చదివించడం, మీ డౌట్స్ క్లారిఫై చేయడం, మిమ్మల్ని ప్రిలిమ్స్ రెడీ చేయడం, మెయిన్స్కి రెడీ చేయడం, అదే మా ఉద్దేశం ఉంటుంది. మేము 5 ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతాం. హ్యాండ్ హోల్డ్ అప్రోచ్, ప్రతి ఒక్క స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ అనుకొని హ్యాండ్ హోల్డ్ అప్రోచ్, ఫోకస్ ఆన్ యావరేజ్ స్టూడెంట్, ట్రస్టెడ్ అండ్ రిలయబుల్ మెంటర్షిప్. నా ఫోన్ నెంబర్ అందరి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఏ డౌట్ అయినా కూడా మమ్మల్ని అడగొచ్చు. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకుంటాము. అదేవిధంగా అకౌంటబుల్గా ఉంటాము, జవాబుదారితనంతో ఉంటాము. మీ పిల్లల భవిష్యత్తు మా చేతుల్లో ఉంది కాబట్టి ఆ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవ్వాలి కాబట్టి ఆ బంగారు భవిష్యత్తుకు మేము జవాబుదారితనం ఉంటాము. ఈ 5 ప్రిన్సిపల్స్ మేము ఖచ్చితంగా ఫాలో అయ్యి డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయే లోపు ఎస్ నాన్న, ఎస్ అమ్మ, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, నేను గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తాను, 22 yearsకే మన చుట్టాల ముందు నిలబడగలను నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగంతో, ఆ నమ్మకం మీ పిల్లల్లో నింపడానికే ఈ డిగ్రీ కమ్ ఐఏఎస్ ప్రోగ్రామ్ అన్నమాట. వాట్ వీఆర్ గివింగ్, పిల్లలకి ఒక కాలేజ్ బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది, ఒక అకాడమిక్ ప్లానర్ ఇవ్వడం జరుగుతుంది, అన్ని ఎన్సీఆర్టీ బుక్స్, అన్ని స్టాండర్డ్ బుక్స్, ఒక బిగినర్స్ కిట్ అండ్ డైలీ హిందూ న్యూస్ పేపర్ అకాడమీలోనే మేమే ఇస్తాం. న్యూస్ పేపర్తో పాటు ఏమేం కంప్లీట్ చేస్తాము, కంప్లీట్ జిఎస్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సీసాట్ కంప్లీట్ చేస్తాము, GS1, GS2, GS3 ఎథిక్స్, ఎస్ఏ కంప్లీట్ చేస్తాము, కరెంట్ అఫైర్స్ ఆన్ డైలీ బేసిస్ కంప్లీట్ చేస్తాము. అండ్ ఆప్షనల్ కోచింగ్తోని యూపీఎస్సీకే కాదండి, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కూడా మేము యాక్సెసిబిలిటీ ఇస్తాము మా అకాడమీలో. అంటే మన అకాడమీలో ఎలా టీజీపీఎస్సీ మనకు 120 ర్యాంక్స్ వచ్చాయి, ఏపీపీఎస్లో 87కి 28 ర్యాంక్స్ వచ్చాయి. సో ఏపీపీఎస్సీ క్లాసెస్ కూడా మేము విననిస్తాము. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎందుకు అనంటే
మేము వాళ్ళు యూపీఎస్సీ ర్యాంకే కాదు, ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలి మన అకాడమీ నుంచి చదివినందుకు అనే ఉద్దేశంతోనే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇంత గట్టిగా ఇంత సంకల్పంతో చేస్తున్నాం మేము. మా దగ్గర ఆప్షనల్స్ ఆంథ్రపాలజీ, పిఎస్ఐఆర్ సోషాలజీ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా 2-3 యాడ్ చేద్దాం అనుకుంటున్నాము. క్లాస్ రూమ్ లెర్నింగ్ విత్ మోడర్న్ డిజిటల్ సిస్టమ్స్ ఉన్నాయి మాకు. స్టడీ హాల్ విత్ ప్రాపర్ మెంటోరింగ్ అవైలబిలిటీ ఉంది. మానిటర్డ్ ఎన్విరాన్మెంట్ ఉంది. లైబ్రరీ ఫెసిలిటీ ఉంది విత్ బుక్స్, లైబ్రరీ ఫెసిలిటీస్ ఉంది. డౌట్ క్లియరింగ్ సెషన్స్కి ఎప్పుడు ఎక్స్పర్ట్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు. అదేవిధంగా ఎక్స్క్లూజివ్ అకాడమీ మెటీరియల్ ప్లస్ స్టాండర్డ్ బుక్స్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నేను సేఫ్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాము. ప్రతి ఒక్క అడుగు సీసీ కెమెరాలో కంట్రోల్ అయి ఉంది. ప్రతి ఒక్క అడుగు సీసీ కెమెరా నిఘాలో ఉంది కాబట్టి 100% సర్వీలియన్స్, 100% ఒక సూపర్వైజర్ వాచ్ చేస్తూనే ఉంటారు పిల్లలు ఏం చేస్తున్నారు క్లాస్ రూమ్లో అని చెప్పేసి. 100% సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేస్తాము. ముఖ్యంగా అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా అదేవిధంగా గుడ్ స్టడీ ఎన్విరాన్మెంట్. మన పర్పస్ ఏంటి అని అంటే చదువుకోవడం, మానసికంగా ఎదగడం, పర్సనాలిటీ పెరగడం, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి, ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. బై ద ఎండ్ ఆఫ్ 3 years మీ అమ్మాయి కంప్లీట్ జిఎస్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మెయిన్స్ ఆన్సర్ రేటింగ్లో ప్రాపర్గా గట్టిగా ఒక ఎస్ఎస్ ప్రాపర్గా రాస్తారు. ఎన్సీఆర్టీ అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. మీరు ఏ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకుంటారో ఆప్షనల్ మీద మీరు ప్రొఫిషియన్సీ వస్తుంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూకి మీరు రెడీ అవుతారు. అంతేకాదండి, మేము కొత్తగా మీకోసం హాస్టల్ ఫెసిలిటీ, అవర్ ఓన్ బిల్డింగ్, ఓన్ హాస్టల్, మీకు ఒక హాస్టల్ ఫెసిలిటీ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నవ్ అయితే గర్ల్స్ హాస్టల్కి, ఇంకా త్వరలో బాయ్స్ హాస్టల్ వస్తుంది, కానీ ఈ రోజుకైతే గర్ల్స్ హాస్టల్ అయితే రెడీ అయింది. ఈ హాస్టల్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాము అని అంటే మోడ్రన్, కంఫర్ట్ ఓరియంటెడ్ లగ్జరీ రూమ్స్, లగ్జరీ ఫుడ్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాము అని అంటే, ఎందుకు అనంటే భోజనం చాలా ఇంపార్టెంట్ చదువుకునే పిల్లలకి నమ్ముతాం కాబట్టి. నో పామ్ ఆయిల్, ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్. చికెన్ అన్ని చోట్ల ఉంటుంది. చికెన్ ఎగ్స్తో పాటు ఫిష్ కూడా. వీక్లీ 3 times ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. పన్నీర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెష్ స్నాక్స్ లైక్ సమోసా, శాండ్విచ్. రూమ్ టు రూమ్ క్లీనింగ్ డైలీ 2 times. ఫ్రిడ్జ్ అవైలబుల్ ఆన్ ఈచ్ ఫ్లోర్. వాషింగ్ మిషన్ అవైలబుల్ ఆన్ ఈచ్ ఫ్లోర్. 4 floors ఉంటాయి. మన 3 floors మనకి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. 72 rooms. ఈచ్ రూమ్లో 3 girls ఉంటారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్ అండ్ రీడింగ్ రూమ్ ఉంటుంది. సో క్లాస్ రూమ్లో క్లాసెస్ అటెండ్ అవుతారు, రీడింగ్ రూమ్లో చదువుతారు. 2nd, 3rd, 4th ఫ్లోర్లో వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. 5th ఫ్లోర్లో కిచెన్ అండ్ డైనింగ్ హాల్ ఉంటుంది. 24/7 వాటర్ సప్లై విత్ సోలార్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ. మేము ఫాలో అయింది అందరూ, అంటే వాట్ వి సే వీ హ్యావ్ టు ఫాలో. మీరు సివిల్ సర్వెంట్స్ కాబట్టి, అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కాబట్టి ఖచ్చితంగా మనం రెన్యూవబుల్ ఎనర్జీని మీరు కూడా అవలంబించాలంటే ఫస్ట్ మేము ఫాలో అవ్వాలి. సో మేము రెన్యూవబుల్ సోలార్ ఎనర్జీ, ఎయిర్ కండిషన్ అవైలబుల్ ఇన్ ఆల్ రూమ్స్, రీడింగ్ రూమ్ ఎక్స్క్లూజివ్ స్టడీ హాల్, రీడింగ్ రూమ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ ద హాస్టలర్స్. ఓపెన్ జిమ్ కూడా ఉంది, ఓపెన్ జిమ్ ఫెసిలిటీ. బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది 5th ఫ్లోర్లో. బర్త్డే సెలబ్రేషన్ సెటప్ అవైలబుల్, లిఫ్ట్ అవైలబుల్, గీజర్ అవైలబుల్ ఇన్ ఈచ్ రూమ్, సీసీటీవీ కెమెరాస్, లగ్జరీ రూమ్స్, పెయిన్ రిలీఫ్ బెడ్స్. మ్యాట్రసెస్ కూడా మనం పడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అద్భుతమైనటువంటి మ్యాట్రసెస్, పెయిన్ రిలీఫ్ బెడ్స్, కబోర్డ్స్ అవైలబుల్ ఇన్ రూమ్. ఒక్కొక్కరికి సపరేట్ కబోర్డ్స్ కూడా. 24/7 సెక్యూరిటీ అవైలబుల్. రిజిస్టర్డ్ సర్టిఫైడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్, సెక్యూరిటీ వాచ్మెన్స్, డెలిషియస్ అన్లిమిటెడ్ ఫుడ్ అవైలబుల్ వితౌట్ పామ్ ఆయిల్, ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్. ఫస్ట్ ఎయిడ్ కిట్ అవైలబుల్, శానిటరీ అన్ని రకాలైనటువంటి అన్ని అందుబాటులో ఉంటాయన్నమాట. ఈ హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎందుకు అనంటే అంత జాగ్రత్తగా ఎన్విరాన్మెంట్లో ఉంటే అంత అద్భుతంగా చదువుతామని నమ్ముతాం కాబట్టి. సో మేము చదువుతో పాటు హాస్టల్ ఫెసిలిటీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాము, సో దట్ వాళ్ళు ప్రాపర్గా చదువుకోగలరని చెప్పి. సార్ ఎవరైనా డిగ్రీ కమ్ ఐఏఎస్లో క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎస్, భానుశ్రీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ర్యాంక్ 1 2023. యూపీఎస్సీలో 198 ర్యాంక్తో ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్. తను డిగ్రీలోనే స్టార్ట్ చేసింది తన ప్రిపరేషన్. మన స్టూడెంటే అనన్య రెడ్డి, ఆల్ ఇండియా ర్యాంక్ 3. మన స్టూడెంటే, ఇంటర్వ్యూ గైడెన్స్ స్టూడెంట్. ఇంటర్మీడియట్తో స్టార్ట్ చేసింది తను. ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివింది, ఫస్ట్ అటెంప్ట్లోనే ర్యాంక్ కొట్టేసింది. డిగ్రీ కమ్ ఐఏఎస్, టీనా డబీ, ఆల్ ఇండియా ర్యాంక్ 1. ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేసింది అట్ ఏజ్ ఆఫ్ 18 years. డిగ్రీ అయిపోగానే ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది, ఆల్ ఇండియా ర్యాంక్ 1. తన చెల్లి కూడా రీనా డబీ. వాళ్ళకి సాధ్యమైందే.
మరి మనకెందుకు సాధ్యం కాదు? మనకు చెప్పేవాళ్ళు లేరు. నేను 20 సంవత్సరాలకు నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, నాకు చెప్పేవాళ్ళు లేరు. మీకు చెప్పడానికి నేను చెప్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇదే మన హాస్టల్ ఫెసిలిటీ, డిగ్రీ క్యాంపస్. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్లో హాస్టల్. ఇదే ఒరిజినల్ బిల్డింగ్. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్లో హాస్టల్. ఇక్కడ పైన షెడ్ ఉంటుంది, ఇక్కడ డైనింగ్ హాల్ అండ్ కిచెన్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఇది రీడింగ్ రూమ్, ఇది క్లాస్ రూమ్, ఇదేమో ఎంట్రన్స్. ఇలా మీ యొక్క పిల్లల భవిష్యత్తుకు మేము ఒక మంచి దారి వేయాలనుకుంటున్నాము. అందుకే ఈ డిగ్రీ కమ్ ఐఏఎస్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. అందరూ ఎవరైతే మీ పిల్లల్ని ఐఏఎస్, ఐపీఎస్, గవర్నమెంట్ ఉద్యోగంలో చూడాలనుకుంటున్నారో ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ఇబ్బందులున్నా మాకు ఫోన్ చేయండి. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాము. వి విల్ హెల్ప్ యూ టు గెట్ ద బెస్ట్ ర్యాంక్. మెయిల్ చేయాలనుకుంటేనేమో visu1437@gmail. దీనికి మెయిల్ చేశారంటే డైరెక్ట్గా నాకే వస్తుంది. ఇది నా మెయిల్ ఐడి అండి, నాకే వస్తుంది. సో ఖచ్చితంగా మీకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాము, మీకు హెల్ప్ చేస్తాము. మా అకాడమీకి మెయిల్ చేయాలంటే contact@vishnuias.com. మీకు ఇంకా మా వెబ్సైట్ విజిట్ చేయాలని www.vishnuias.com. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో. ఆ మనుషులకు సేవ చేసేటటువంటి భాగ్యం మన గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఆ భాగ్యం వస్తుంది. ఆ భాగ్యం మీకు రావాలని కోరుకుంటూ, ఆ దారిలో, ఆ జర్నీలో మేము భాగస్వాములం అవ్వాలని కోరుకుంటూ, జై హింద్.